హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఇదివరకే జనవరి 26వ తారీఖు రోజున మొదటి విడతనైతే ప్రకటించడం జరిగింది. ఆ అర్హులకి మంజూరు పత్రాలని ఇవ్వడంతో పాటుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారైతే ఇందిరమ్మ ఇండ్లకి ముగ్గు ప్రక్రియని చేపట్టి కావలసినటువంటి నిర్మాణ పనులు కూడా జరుగుతుండడం అయితే అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ మిగిలినటువంటి అర్హులని సెలెక్ట్ చేసి వారికి రెండవ విడత మంజూరు పత్రాలని అందించాలి అని చెప్పేసి తదితర శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం అయితే జరిగింది అధికారులని. దీనికి సంబంధించినటువంటి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. క్లియర్గా డేట్తో సహా ఈ యొక్క మంజూరు పత్రాలని ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే విషయాన్ని కూడా ప్రముఖ దినపత్రికలో న్యూస్ అనేది రావడం జరిగింది. దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైన కూడా కొత్త ట్విస్ట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. వీటికి సంబంధించి కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రతి అప్డేట్ మీ వరకు వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రిక లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఎలాంటి అక్రమాలకి తావు లేకుండా పగడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి అమలయ్యేలా 23 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నెల 15వ తేదీ అంటే ఈ రోజు నుండి ఈ యొక్క కార్యాచరణని సిద్ధం చేయడం జరిగింది. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి దిశానిర్దేశం చేశారు. మార్గదర్శకాలని మనం ఒకసారి గమనించినట్టయితే ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారట. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి మండలంలోని 4-5 గ్రామాలకి కలిపి ఒక గెజిటెడ్ అధికారిని ఎంపీడీఓ లేదా ఎంపీఓ లేదా ఎంఏఓలు లేదా వివిధ శాఖల ఏఈలకి ఈ బాధ్యతలను అప్పగించారని తెలుస్తుంది. లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేయించాలి. లబ్ధిదారుల జాబితాలో అనర్హులుంటే గ్రామ పంచాయతీ, మండల గెజిటెడ్ అధికారి బాధ్యత వహించాలి. ఎవరైనా అనర్హులకి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినట్టయితే వారు బాధ్యత వహించాల్సి వస్తుంది అని తెలుస్తుంది. నిరుపేదలకే ఇల్లు అందేలా చూడాలి. లబ్ధిదారుల ఎంపికను ఇందిరమ్మ కమిటీలు సూచించాలి. జాబితాలో అనర్హులుంటే వారి స్థానంలో అర్హులైన కొత్త వారికి అవకాశం కల్పించాలి. ఇది క్లియర్గా వీరైతే చెప్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి 17 వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలో ప్రజాప్రతినిధులతో అధికారుల సంప్రదింపులు. ఈ ఫస్ట్ విడత 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు ఏ గ్రామానికి ఎన్ని మంజూరు చేయాలి అని చర్చలు జరుపుతారట. ఏప్రిల్ 18 నుండి 21 వరకు లబ్ధిదారులకి ఇందిరమ్మ కమిటీల సూచనలు, అధికారుల పరిశీలన. ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఇందిరమ్మ కమిటీ నుండి సూచనలు, అధికారులు కూడా పరిశీలించడం అయితే జరుగుతుందట. ఏప్రిల్ 22 నుండి 30 వరకు జిల్లా అధికారులతో సూపర్ చెక్. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో కూడా ఈ యొక్క అర్హుల జాబితాని సూపర్ చెక్ అనేది చేయిస్తారట. మే 1 పంచాయతీ కార్యాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శన. ఇది ఇంపార్టెంట్. మే 1వ తేదీన మీ గ్రామ పంచాయతీలో అర్హుల జాబితాని ప్రకటించడంతో పాటుగా అదే రోజు ఈ అర్హులకి మంజూరు పత్రాలను కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. మే 2 నుండి 4 జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్క్రూటినీ. 5-7 జిల్లా కలెక్టర్లచే ఇండ్ల మంజూరు. ఇక్కడ మే 1 రోజైనా మంజూరు పత్రాలని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. లేదు అంటే మే 5 తారీఖు నుండి 7 తారీఖు రోజున జిల్లా కలెక్టర్ల ద్వారా ఈ యొక్క మంజూరు పత్రాలని ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడి వరకు ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ న్యూస్. ఇక్కడ L2 జాబితాకే 2 పడక గదులు అని చెప్పేసి ఉంది కదా. L2 కేటగిరీలో ఎవరుంటారంటే ఇల్లు ప్లస్ జాగా 2 లేనటువంటి వారు మాత్రమే L2 కేటగిరీలో ఉంటారు. వీరికైతే ఇదివరకు కేసీఆర్ హయాంలో నిర్మించి పంచిపెట్టనటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ L2 కేటగిరీలో వారికి జాగా లేదు కాబట్టి కట్టుకోవడానికి L2 కేటగిరీలో ఉన్నటువంటి వారికి కేటాయిస్తే ఈ ఇందిరమ్మ ఇండ్ల కాంపిటీషన్లో కొంత భారం కూడా
కూడా తగ్గుతుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఇవ్వడం కూడా ఒక విధమైన మంచి పనే. నేను మీకు గతంలోనే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు మందమర్రి పట్టణంలో మున్సిపాలిటీలో 240కి పైగా ఈ L2 లబ్ధిదారులకి ఇండ్లని మంజూరు చేశారు అని ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆలోచన అయితే చేస్తున్నారు. అది ఒక మంచి పరిణామం. ఈ విధంగా అర్హులకి ఇందిరమ్మ ఇండ్లు రావాలని మన ఛానల్ తరపున కూడా కోరుకోవడం జరుగుతుంది. మీ దగ్గర ఏదైనా మిస్టేక్ జరిగినట్టయితే మన ఛానల్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వంతు సహకారం మీకైతే అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.